హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కలికిలో అయితే ఉన్నాం. ఇక్కడ చాలా ఫేమస్ అయిన ఎగ్ బోండా అయితే చూసేద్దాము. వీడియో చూసిన ఫస్ట్ లైక్ చేసి కమెంట్ చేసి షేర్ అయితే చేసింది. వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా అప్పుడు అర్థమవుతుంది. ఉడకబెట్టుకున్న గుడ్లు అయితే పెంకులు చేసి అయితే పెట్టుకున్నాడు. ఇక్కడైతే దీంట్లో శనగపిండి అయితే పెట్టుకున్నాడు మిక్స్ చేసుకొని, తగినంత శనగపిండి వేసుకొని అయితే ఇప్పుడు మిక్స్ చేసుకోబోతున్నాడు. ఈ శనగపిండి వేసినాడు, అట్లాగే దీంట్లో సాల్ట్ లైట్గా సోడా అయితే వేసుకున్నాడు. మొత్తాన్ని అయితే మిక్స్ చేసుకుంటున్నాడు, మీరు చూడొచ్చు. అట్లాగే మర్చిపోకుండా కమెంట్ చేసేయండి మీ ఏరియాలో ఏ స్ట్రీట్ ఫుడ్ ఫేమస్. పిండి అయితే బాగా మిక్స్ చేసుకుని వేసినాడు. దీంట్లోకి అయితే ఇప్పుడు గుడ్లు అయితే వేసుకుంటున్నాడు అనమాట. కోడిగుడ్డుకి బాగా పిండి పట్టేసి ఆ వేడి నూనెలో అయితే వేయబోతున్నాడు. చూడొచ్చు మీరు, ఒక గుడ్డు అయితే వేస్తున్నాడు వేడి నూనెలో. ఆయన ఎన్ని ఎగ్ బోండాలు వేసినాడో కమెంట్ రూపంలో తెలియజేసాను. అట్లే మీరు నాకు సపోర్ట్ చేయాలంటే మన ఛానల్లో జాయిన్ మెంబర్షిప్ తీసుకొని కూడా సపోర్ట్ చేయొచ్చు. ట్రావెలింగ్ దాని చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది నాకు. ఎగ్ అంతా వేసేసినాడు బోండాలకైతే, మీరు చూడొచ్చు. మొత్తాన్ని అయితే కమ్మి పెట్టుకొని అయితే తిప్పుతున్నాడు, బాగా ఫ్రై చేస్తున్నాడు అనమాట. బోండాలు అనేది అతుక్కోకుండా ఒకటి విడదీస్తున్నాడు. చూడొచ్చు, బాగా రోస్ట్ అయిపోయినాయి ఎగ్ బోండాస్ కూడా వేడి నూనెలో. క్రిస్పీగా అయితే ఎగ్ బోండా అయితే రెడీ అయిపోయింది. మొత్తం అయితే తీసేస్తున్నాడు అనమాట. ఎగ్ బోండాలన్నీ ఇక్కడైతే పెట్టుకున్నాడు అనమాట. ఆయిల్ అంతా కిందకి వెళ్ళిపోతుంది, ఎక్స్ట్రా ఆయిల్ ఉండేదంతా. ఇక్కడ ఎగ్ బోండా ప్రైస్ దానికి వస్తే 10 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నాడు. ఇక్కడైతే బోండాని అయితే 4 పీసులుగా అయితే కట్ చేస్తున్నాడు. బోండాని అయితే 4 పీసులు అయితే కట్ చేసేసినాడు. దీంట్లోకి అయితే హోమ్ మేడ్ మసాలా అనేది వేస్తున్నాడు. టేస్ట్ అయితే వేరేలా ఉంటుంది మసాలా అనేది. బోండాలకంతా ఈ మసాలా అనేది వేసేసినాడు. అట్లాగే సన్నగా కట్ చేసుకుని ఆనియన్ ముక్కలు ఇస్తారు. ఈ బోండా తింటూ ఆనియన్ ముక్కలు తింటూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్, కలికిరి ఫేమస్ అయిన ఎగ్ బోండా అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తుంది. నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఇట్లాంటి షీట్ వీడియోస్ కోసం ట్రైనింగ్ వీడియోస్ కూడా తీస్తుంటాను. మీకు అన్ని వీడియోలు నచ్చుతుందని ఆశిస్తున్నా.